ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. జన్మ రాశి యందు ఉండేటువంటి రవిదోషం కానీ కుజదోషం కానీ తొలగిపోయాయి. ఇప్పుడు జన్మరాశిలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారం మొత్తము కూడా చంద్రబలం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ఇవి రెండూ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. దీనివల్ల చాలా పాజిటివిటీ ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ మరిన్ని అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే, ఆలోచనల యొక్క పరంపరని ఛేదించాలి. అంటే మనం ఇది చేస్తే ఏమవుతుంది, దీనిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇవి ఆలోచించకుండా ఒకటి మీరు చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అయితే దాంట్లో పాజిటివ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని ఆలోచించొద్దని కాదు, నిజంగా మనకి ఇది చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఇక దాంట్లో దూకేస్తూ వెళుతూ ఉంటే దాంట్లోనే మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు సహాయం చేయడమో, లేకపోతే దశమస్తో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం ఎందులోనైనా సరే కార్య జయాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఇలా అక్కడ గ్రహస్థితి మీకు కొంత పాజిటివ్గా ఉన్నది. వచ్చే ఆలోచనలు కానీ కలిసేటువంటి వ్యక్తులు కానీ వీరందరూ కూడా మీతో చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? జన్మరాశి యందు ఉండేటువంటి పాపగ్రహాలు తొలగిపోయాయి. అందువల్ల అటు మానసిక ఒత్తిడి తొలగిపోతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, బుద్ధి చాంచల్యం తొలగిపోతుంది. అంటే ఏంటి, ఎంతసేపు ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, ఏదో చెడు సంబంధమైనటువంటి ఆలోచన, ఇలా అనేక రకాలుగా భయపడుతూ ఉండేటువంటి తత్వం పోతుంది. కొంత పాజిటివ్గా ఉండగలుగుతారు, నచ్చినటువంటి పనిని చేయగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఏదైనా ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలను చేయగలుగుతారు. అష్టమంలో గురుడు ఉన్నారు, దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2, 8 స్థానాలకు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఏర్పడుతుందో ఆర్థిక నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు రావాల్సినది మీకు రాకుండా ఇతరులకు తరలి వెళ్ళిపోతూ ఉండడము, లేదా ఎక్కువగా మీరు నష్టపోవలసి రావడం, ఇటువంటి విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తక్కిన విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాలు, వ్యాపారపరమైనటువంటి అంశాల్లో చాలా సెన్సిటివ్గానే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఏమిటి, ఎక్కడా కూడా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళకూడదు. కొంచెం ఆలోచించి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి, మీకు వారికి విభేదాలు ఉంటాయి. అంత మాత్రం చేతన వారిని ద్వేషించవలసినటువంటి పని లేదు. కొంత అడ్జస్ట్ అయి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి.